మన పోలింగ్ బూతే మన భవిష్యత్తు అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. జీహెచ్ఎంసీ ఎన్నికలకి త్వరలోనే నగారా మోగే అవకాశం ఉండడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ నిర్మాణ్ అభియాన్ జరిగింది. తనకంటే బూత్ అధ్యక్షుడే పార్టీలో పెద్దోడు అన్నారు రామచంద్రరావు. బూత్ లెవెల్లో పార్టీని పటిష్టపరుద్దాం, రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుదామంటూ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ నిర్మాణ్ అభియాన్ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడి కంటే పోలింగ్ బూత్ అధ్యక్షుడు కీలకమని బూతుల వారీగా పార్టీని బలోపేతం చేయాలన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత రాబోయే ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ కేడర్ పనిచేయాలన్నారు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఈ వర్క్ షాప్ లో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పాల్గొన్నారు. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 48 డివిజన్లలో విజయభేరి మోగించింది కాషాయ పార్టీ. అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. ఆయన హైదరాబాద్ కు నాన్ లోకల్ అయిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు హైదరాబాదీ అయిన రామచంద్రరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన లోకల్ కావడంతో 2020ను మించి అస్సలు తగ్గేదలే అన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించాల్సి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. బూత్ నిర్మాణ్ అభియాన్ లో భాగంగా పార్టీలో సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం అతి ముఖ్యమన్నారు రామచంద్రరావు. జో బూత్ జీతేగా ఓ దేశ్ జీతేగా అన్నారు టీబీజేపీ చీఫ్. బూత్ లెవెల్లో పార్టీ ఎంత బలంగా ఉంటే ఎన్నికల్లో అంత మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఒక్కసారి బూత్ నిర్మాణం అయిన తర్వాత అప్పుడు మనం ఓడించడానికి కష్టం ఉంటుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆ బూత్లో కార్యక్రమం చేయాలి. బూత్లో కార్యక్రమం కమిటీ ఉండాలి. బూత్లో ఓటర్స్తో మన కార్యకర్తలకు వాళ్ళకు సంభాషణ పెట్టుకోవాలి. మనం ఈ రకమైన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే అన్ని ఎన్నికలకు బూత్ లెవెల్లో పార్టీని పటిష్టపరచాలని, రాబోయే ఎన్నికలకు బూత్ లెవెల్లో బలమైన పునాది వేయాలని కార్యకర్తలకు సూచించారు రామచంద్రరావు. పూర్తిగా రేపు రాబోయేటటువంటి మున్సిపల్ ఎలక్షన్స్, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, వీటన్నిటి కూడా ఈ నిర్మాణం అనేది మనకు ఫౌండేషన్. పార్టీలో ఎవరైనా పెద్దోడు అంటే ఆ బూత్ అధ్యక్షుడు పెద్ద. Booth president is the important pillar of the party, not the president of the party. Party president, organization, political వేరే ఉంటాయి. కానీ స్ట్రక్చర్ ని నిలబెట్టేది, ఫౌండేషన్ అనేది బూత్ సెక్షన్, బూత్ ప్రెసిడెంట్. బీజేపీ పఠిస్తున్న పోలింగ్ బూత్ మంత్రం ఇప్పుడు ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. మన పోలింగ్ బూతే మన భవిష్యత్తు అంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. జీహెచ్ఎంసీ ఎన్నికలకి త్వరలోనే నగారా మోగే అవకాశం ఉండడంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ నిర్మాణ్ అభియాన్ జరిగింది. తనకంటే బూత్ అధ్యక్షుడే పార్టీలో పెద్దోడు అన్నారు రామచంద్రరావు. బూత్ లెవెల్లో పార్టీని పటిష్టపరుద్దాం, రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుదామంటూ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ నిర్మాణ్ అభియాన్ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడి కంటే పోలింగ్ బూత్ అధ్యక్షుడు కీలకమని బూతుల వారీగా పార్టీని బలోపేతం చేయాలన్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత రాబోయే ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ కేడర్ పనిచేయాలన్నారు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఈ వర్క్ షాప్ లో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పాల్గొన్నారు. 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 48 డివిజన్లలో విజయభేరి మోగించింది కాషాయ పార్టీ. అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేశారు. ఆయన హైదరాబాద్ కు నాన్ లోకల్ అయిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక ఇప్పుడు హైదరాబాదీ అయిన రామచంద్రరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన లోకల్ కావడంతో 2020ను మించి అస్సలు తగ్గేదలే అన్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించాల్సి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. బూత్ నిర్మాణ్ అభియాన్ లో భాగంగా పార్టీలో సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం అతి ముఖ్యమన్నారు రామచంద్రరావు. జో బూత్ జీతేగా ఓ దేశ్ జీతేగా అన్నారు టీబీజేపీ చీఫ్. బూత్ లెవెల్లో పార్టీ ఎంత బలంగా ఉంటే ఎన్నికల్లో అంత మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఒక్కసారి బూత్ నిర్మాణం అయిన తర్వాత అప్పుడు మనం ఓడించడానికి కష్టం ఉంటుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆ బూత్లో కార్యక్రమం చేయాలి. బూత్లో కార్యక్రమం కమిటీ ఉండాలి. బూత్లో ఓటర్స్తో మన కార్యకర్తలకు వాళ్ళకు సంభాషణ పెట్టుకోవాలి. మనం ఈ రకమైన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే అన్ని ఎన్నికలకు బూత్ లెవెల్లో పార్టీని పటిష్టపరచాలని, రాబోయే ఎన్నికలకు బూత్ లెవెల్లో బలమైన పునాది వేయాలని కార్యకర్తలకు సూచించారు రామచంద్రరావు. పూర్తిగా రేపు రాబోయేటటువంటి మున్సిపల్ ఎలక్షన్స్, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, వీటన్నిటి కూడా ఈ నిర్మాణం అనేది మనకు ఫౌండేషన్. పార్టీలో ఎవరైనా పెద్దోడు అంటే ఆ బూత్ అధ్యక్షుడు పెద్ద. Booth president is the important pillar of the party,
నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. పార్టీ ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ పొలిటికల్ వేరే ఉంటాయి, కానీ స్ట్రక్చర్ని నిలబెట్టేది ఫౌండేషన్ అనేది బూత్ సెక్షన్, బూత్ ప్రెసిడెంట్. బీజేపీ పఠిస్తున్న పోలింగ్ బూత్ మంత్రం ఇప్పుడు ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.